శ్రావణి, వాసు, రాము, స్కూల్ టైం అవుతుంది, లేవండమ్మా. లే. అమ్మా, వచ్చే వారం స్కూల్లో సైన్స్ ఎగ్జిబిషన్ ఉంది. దానికోసం కొన్ని సామాన్లు కావాలి. తీసుకుందాం లేవే. నాన్న, మా టీచర్ నన్ను స్టేట్ లెవెల్ టాలెంట్ టెస్ట్ కి సెలెక్ట్ చేశారు. బుక్స్ కొనాలి నాన్న. సరే నాన్న. మనం ఎంత కష్టపడినా పర్లేదు లక్ష్మి, కానీ మన పిల్లల్ని మాత్రం బాగా చదివించుకోవాలి. పిల్లల కలలు ఎంత పెద్దవో వాటిని నిజం చెయ్యాలనే తల్లిదండ్రుల బాధ్యత అంతకంటే పెద్దది. ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి ఏడాదికి 15,000 రూపాయలు నేరుగా తల్లి ఖాతాలో జమ చేస్తూ ఇచ్చిన హామీని రెండో ఏడాదిలోనూ నిలబెట్టుకుంటూ 67,47,190 విద్యార్థులకు 10,120 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందిస్తూ తల్లికి వందనం పథకం ద్వారా పిల్లల కలలను సాకారం చేస్తుంది కూటమి ప్రభుత్వం. నేను పెద్ద అయ్యాక డాక్టర్ అవుతాను నాన్న. ఏ బిడ్డ చదువుకు దూరం కాకూడదనే సంకల్పంతో అర్హులైన 67,47,190 విద్యార్థులకు 10,120 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తూ ఇచ్చిన హామీని రెండో ఏడాదిలోనూ నిలబెట్టుకుంటూ తల్లికి వందనం పథకం ద్వారా పిల్లల కలలను సాకారం చేస్తోంది కూటమి ప్రభుత్వం. తల్లికి వందనం. ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి 15,000 మీ అకౌంట్ లో వేస్తాం. పేద పిల్లల చదువుల కోసం కూటమి నడుం బిగించిందోయ్. పేద పిల్లల చదువుల కోసం కూటమి నడుం బిగించిందోయ్. మీ బిడ్డల భవిష్యత్తు కోసం కూటమి ప్రభుత్వం వచ్చిందోయ్. రారెండోయ్ రారెండోయ్, తల్లికి వందనం చెయ్యండోయ్. తల్లికి వందనం చెయ్యండోయ్. ఎప్పుడు ఇవ్వని సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన ఘనత ఎన్డీఏ కూటమికే దక్కింది. అమ్మ కష్టాలను తీర్చి తల్లికి వందనం వచ్చింది. అమ్మ కష్టాలను తీర్చి తల్లికి వందనం వచ్చింది. కూటమి ప్రభుత్వ పాలనలో బడులకు బడకల వచ్చింది. కూటమి ప్రభుత్వ పాలనలో బడులకు బడకల వచ్చింది. రారెండోయ్ రారెండోయ్, తల్లికి వందనం చెయ్యండు. తల్లికి వందనం చెయ్యండు. ఇప్పుడు నలుగురు పిల్లలకు కూడా 52,000 రూపాయలు తల్లికి వందనం కింద మన ప్రభుత్వం వాళ్ళు వేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. తల్లికి వందనం నలుగురికి పడింది సార్, చాలా సంతోషంగా ఉన్నాము. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదములు. ఫీజుల బెంగ తీరిందోయ్, చదువుకు మార్గం దొరికిందోయ్. ఫీజుల బెంగ తీరిందోయ్, చదువుకు మార్గం దొరికిందోయ్. సైంటిస్ట్ పోలీస్ కావాలోయ్, ఫ్యూచర్ లీడర్స్ మనమేనోయ్. సైంటిస్ట్ పోలీస్ కావాలోయ్, ఫ్యూచర్ లీడర్స్ మనమేనోయ్. ప్రతి బిడ్డకి 15
కలలను సాకారం చేసే బంధం తల్లికి వందనం. బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి ఏడాదికి 15,000 రూపాయలు ఇస్తారంట. ఎన్నికలకు ముందు చదువుకునే ప్రతి బిడ్డకు తల్లికి వందనం ఇస్తామని దండోరా వేసి మరీ చెప్పింది కూటమి ప్రభుత్వం. ఇచ్చిన మాట ప్రకారం ప్రతి తల్లికి బిడ్డల భవిష్యత్తుపై భయాన్ని పోగొట్టేలా తల్లికి వందనం పథకాన్ని అమలు చేసి చరిత్ర సృష్టించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ప్రతి బిడ్డ విద్యకు ప్రభుత్వ బాధ్యత వహిస్తూ తల్లుల ఖాతాల్లోనే నేరుగా నగదు జమ చేసే ఇలాంటి బృహత్తర పథకం దేశంలో మరెక్కడా లేదు. గత ప్రభుత్వ వైఫల్యాలు, విద్యా ప్రమాణాల పతనం నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించి నేడు కూటమి ప్రభుత్వం విద్యారంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. గత ప్రభుత్వం ప్రతి బిడ్డకు అమ్మఒడి ఇస్తామని చెప్పి తీరా అధికారంలోకి వచ్చాక కుటుంబంలో ఒక్క బిడ్డకు మాత్రమే పరిమితం చేసి తల్లులందరినీ మోసం చేసింది. ప్రతి ఏటా కొత్త నిబంధనలు తెచ్చి అర్హులైన లబ్ధిదారులను తొలగించేవారు. 2020-21లో 44,28,000 లబ్ధిదారులుంటే 2022-23 నాటికి ఆ సంఖ్య 42,61,000కు పడిపోయింది. ఉపాధ్యాయుల నియామకాలు లేకపోవడం, సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల పాఠశాల విద్య తీవ్రంగా దెబ్బతింది. ASCR 2022-2024 నివేదికల ప్రకారం 2018 తర్వాత విద్యా ప్రమాణాలు దారుణంగా పడిపోయాయి. ఇలాంటి దారుణమైన పరిస్థితిలో ఉన్న విద్యా వ్యవస్థను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బాగుపరిచే బాధ్యతను తీసుకున్నారు నారా లోకేష్ గారు. ఇచ్చిన మాట ప్రకారం ఇంట్లో బడికి వెళ్లే ప్రతి బిడ్డకు ఏడాదికి 15,000 రూపాయల ఆర్థిక సాయం అందించి తల్లికి వందనం అమలు చేశారు. గత ప్రభుత్వంలో కేవలం 42,61,000 మందికే సాయం అందగా కూటమి ప్రభుత్వం మొదటి ఏడాది 67,27,164 మంది విద్యార్థులకు తల్లికి వందనం పథకాన్ని చేరువ చేసింది. అంటే లబ్ధిదారుల సంఖ్య ఏకంగా 58% పెరిగింది. ఈ పథకం కోసం గత ప్రభుత్వం బడ్జెట్ లో సగటున 5,540 కోట్ల రూపాయలు కేటాయించగా కూటమి ప్రభుత్వం దాన్ని 8,745 కోట్ల రూపాయలకు పెంచి రాష్ట్రంలో ప్రతి బిడ్డ చదువుకు ఆర్థిక సహకారం అందిస్తున్న ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ చరిత్ర సృష్టించింది. ఈ నెల తల్లికి వందనం ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి 15,000 మీ అకౌంట్లో వేస్తాం. గత ప్రభుత్వంలో దేశంలోనే అత్యల్ప ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ఉండేది. 9,000కు పైగా సింగిల్ టీచర్ స్కూల్స్ ఉన్న అపవాదులు చెరిపేస్తూ ఖాళీల భర్తీ కోసం ఏకంగా 16,347 పోస్టులతో మెగా DSC పూర్తి చేసి 1 క్లాస్ 1 టీచర్ విధానాన్ని ప్రవేశపెట్టారు. అందుకే 1 క్లాస్ 1 టీచర్ మోడల్ మేము తీసుకొచ్చాం. ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా 9,600 పాఠశాలలు 1 క్లాస్ 1 టీచర్ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది. అంటే 8 times, సుమారుగా 7.5 times మేము పెంచాం. పాఠ్య పుస్తకాల సంఖ్యను తగ్గించి విద్యార్థులపై శారీరక భారం తగ్గించేందుకు నో బ్యాగ్ డే ప్రవేశపెట్టారు. 100 రోజుల విద్యా విధానం, షైనింగ్ స్టార్స్ వంటి వినూత్న కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో పోటీతత్వం పెరిగి 10వ తరగతి, ఇంటర్ పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు నమోదు చేశారు. దీంతో ప్రైవేట్ స్కూళ్ల నుండి ప్రభుత్వ స్కూళ్లలో 1,00,000 మందికి పైగా విద్యార్థులు చేరారు. ఈ ఏడాది విద్యార్థుల సంఖ్య కూడా పెరగడంతో తల్లికి వందనం పథకానికే సుమారు 10,000 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేయబోతున్నారు. తల్లికి వందనం అంటే కేవలం డబ్బులిచ్చి చేతులు దులుపుకోవడం కాదు, బిడ్డల భవిష్యత్తు కోసం అనునిత్యం తపించే తల్లికి తోడుగా ఉండడం, ఆ తల్లిని గౌరవించడం, పిల్లల్లో బాధ్యతను పెంచడం అని నిరూపించారు సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు.